శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ ఈసారి మీ ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. వినాయక చవితి అనేది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కలిసిమెలిసి చేసుకునే ప్రత్యేకమైన పూజ వినాయక చవితి అన్నమాట. ఈసారి నేను మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా ఆచరించానో మీరందరూ తెలుసుకుందరు పదండి. ముందుగా ఆ రోజు పూజకి కావాల్సిన ప్రతి ఐటెంను అయితే నేను తెచ్చిపెట్టేసుకున్నాను అనమాట. పూజ చేయాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది పత్రి, ఇంకా స్వామివారి ప్రతిమ, తరువాత పువ్వులు, కాయలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే 4కే లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని గడపకు చక్కగా పసుపు, కుంకుమ అన్నీ చక్కగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తరువాత నేనైతే లేచి రెడీ అయిపోయి చక్కగా స్వామివారికి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నేను ఒక పక్కన ప్రసాదాలు చేసుకుంటూనే మా వారిని ఇంకా పిల్లల్ని లేపేసి రెడీ అయిపోమని అయితే చెప్పేశాను అనమాట. వాళ్ళు కూడా లేచి చక్కగా రెడీ అయిపోయి దేవుడి దగ్గర మండపం అయితే కట్టి చక్కగా డెకరేషన్ అయితే అదిరిపోయేలా చేశారనమాట. ఇలా పిల్లల్ని ప్రతి దాంట్లో మనము ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి పూజని ఎలా ఆచరించాలి, ఏమేమి తీసుకొని రావాలి, ఎలా సిద్ధంగా ఉంచాలి పూజకి అనేది వాళ్ళకి ఈ వయసులోనే ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత దేవుడి దగ్గర మండపం అయితే కట్టి పాలవెల్లి కూడా కట్టేశారనమాట. మండపం అయితే చాలా బాగా వచ్చిందండి. దాని ఫైనల్ రిజల్ట్ అయితే ఎంత అందంగా ఉందంటే నేను నా మాటల్లో అయితే చెప్పలేను. ఎందుకంటే మనం మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే అది తప్పకుండా స్వామివారు అయితే మనకి నెరవేరుస్తారనమాట. అలా అయితే రిజల్ట్ వచ్చిందనమాట. తర్వాత చక్కగా మండపంలోకి నేను స్వామివారి ప్రతిమను అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పిల్లలు వారి బుక్స్ని అయితే తెచ్చేసి చక్కగా వాటికి పసుపు, కుంకుమను అయితే పెట్టేసుకున్నారనమాట. అలా పిల్లలు చదువుకునే పుస్తకాలకి మనమైతే పసుపు, కుంకుమ కానీ పెట్టామంటే వాళ్ళకి చదువు అనేది బాగా వస్తుందని చెప్పి మనకు ఒక నమ్మకం అనమాట. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా మా చిన్నప్పటి నుండి కూడా మేము ఇలానే ఫాలో అవుతాము. తర్వాత వంట పూర్తయ్యాక నేను ఇంకా కలశం చక్కగా పెట్టేసుకుని స్వామివారికి దీపారాజన అయితే చేసేసుకున్నాను. పక్క నుండి మా ఆయన అయితే పసుపు వినాయకుడిని చక్కగా తయారు చేసేసారు. ఇంకా మేమైతే పూజని మొదలు పెట్టేశామన్నమాట. నేను బుక్ చదువుతుంటే మా వారు చక్కగా పూజలో ఇన్వాల్వ్ అయ్యి పిల్లలు కూడా చక్కగా పూజలో పాల్గొని చక్కగా అన్నీ పాటించారు. అలా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. మీరు ఎలా చేశారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇంకా స్వామివారికి పత్రి పూజ ఇంకా అష్టోత్తర శతనామావళి చక్కగా చేసుకొని ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం అశ్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రినే నమః, ఓం మంగళస్వాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే. వ్రత కథలను చక్కగా అందరికీ చదివి వినిపించుకున్నాము. తర్వాత నేను ఇంట్లో చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ కూడా స్వామివారి ముందు పెట్టి చక్కగా కొబ్బరికాయనైతే కొట్టేసుకున్నాము. తరువాత హారతి అయితే ఇచ్చేసామండి. చక్కగా కథ అయిపోయాక అక్షంతలని తీసుకొని నేను మా వారు అందరం తల మీద వేసుకొని మా పిల్లల మీద కూడా వేసి ఆశీర్వదించామన్నమాట. ఇలా ఈసారి మేము మా వినాయక చవితిని బాగా చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మీరు ఈసారి వినాయక చవితి ఎలా చేసుకున్నారు, ప్రసాదాలు ఏవేవి చేశారు స్వామివారికి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సావిత్రి బ్లాగ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్